అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఒక కవి, ఒక వక్త, ఒక రాజకీయ నాయకుడు, కానీ చరిత్ర అతన్ని గుర్తు పెట్టుకున్నది భారతదేశ ప్రధానిగా కాదు, దేశ గౌరవానికి నిలువెత్తు ప్రతీకగా. ప్రపంచ దేశాల ముందే భారత్ తల ఎత్తుకుని నిలబడేలా చేసిన ఆ వ్యక్తి ఎవరు తెలుసా? అటల్ బిహారీ వాజ్పేయి. కానీ ఆయన ప్రయాణం సులభం కాదు. అధికారంలోకి రావడానికి ఎన్నో పరాజయాలు, విమర్శలు, ఒంటరితనం, రాజకీయ పోరాటాలు. ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఒక మనిషి ఎలా ఒక దేశ ఆశయంగా మారాడు అని. 1924 డిసెంబర్ 25 మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ అనే చిన్న పట్టణంలో ఒక సాధారణ ఉపాధ్యాయుడి ఇంట్లో జన్మించాడు ఆ బాలుడు. అతనే అటల్ బిహారీ వాజ్పేయి. చిన్నతనంలోనే కవితలు, సాహిత్యం, దేశభక్తి అతని రక్తంలో కలిసిపోయాయి. అతను చదువుకున్నది కేవలం పుస్తకాలు కాదు, భారతదేశ ఉద్యమాన్ని, దేశ భవిష్యత్తును. అక్కడే మొదలైంది ఆయన ప్రయాణం. చాలా మంది నాయకులు అధికారం కోసం రాజకీయాల్లోకి వస్తారు, కానీ వాజ్పేయి దేశ సేవ కోసం వచ్చారు. 1957లో కేవలం 33 ఏళ్ల వయసులోనే పార్లమెంటులో అడుగుపెట్టాడు. అక్కడే దేశం మొదటిసారిగా గమనించింది, ఆ యువకుడి మాటల్లో మంట ఉంది, కానీ మనసులో మానవత్వం ఉంది. నెహ్రూ గారే అన్న మాట గుర్తుందా? ఈ యువకుడు ఒక రోజు భారతదేశానికి గొప్ప నాయకుడు అవుతాడు అని. అది ప్రవచనం కాదు, దేశానికి ముందే ఇచ్చిన హెచ్చరిక. పార్లమెంటులో వాజ్పేయి మాట్లాడితే ప్రత్యర్థులు కూడా చప్పట్లు కొట్టేవారు. అతని రాజకీయ ప్రత్యర్థులు చెప్పిన మాట, మేము అతనిని ఏకీభవించకపోవచ్చు, కానీ అతని గౌరవించకుండా ఉండలేము అని. ఇది సాధారణ నాయకుడికి దక్కే గౌరవం కాదు. 1996 వాజ్పేయి ప్రధాని అయ్యారు, కానీ కేవలం 13 రోజులు మాత్రమే. దేశం అనుకుంది ఇది ముగిసిపోయింది, కానీ చరిత్ర నవ్వింది, అది ఆరంభం మాత్రమే అని. 1998లో మళ్ళీ ప్రధాని అయ్యారు, కానీ అసలు చరిత్ర రాసింది 1999 నుండి 2004 వరకు. అప్పుడే భారత్ మారడం మొదలయ్యింది. 1998 ప్రొకైన్ ఎడారి. ఒక బటన్ నొక్కి క్షణంలోనే భారత్ అణుశక్తిగా మారింది. ప్రపంచం షాక్ అయింది. ఆంక్షలు, విమర్శలు, భయాలు. కానీ వాజ్పేయి నిలబడ్డారు, ఇది మన దేశ భద్రత కోసం అని. అది ధైర్యం, అది నాయకత్వం. ఆణు పరీక్షలు చేసిన వాడే పాకిస్తాన్కి బస్సు ఎక్కి వెళ్ళాడు. లాహోర్ బస్సు యాత్ర, శత్రువులని శాంతంగా మార్చాలన్న ప్రయత్నం. ఇంత విరుద్ధ స్వభావం ఒక్క నాయకుడికే ఉండటం, అది వాజ్పేయి ప్రత్యేకత. స్వర్ణ చతుర్భుజ ప్రాజెక్టు, గ్రామీణ రహదారులు, టెలికాం విప్లవం, ఐటీ అభివృద్ధి. ఈ రోజు మనం చూస్తున్న ఆధునిక భారతదేశానికి పునాది వేసింది ఆయనే. అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాల్లో శత్రుత్వం లేకుండా దేశానికి సేవ చేయవచ్చు అని చూపించారు. అతను ప్రధాని మాత్రమే కాదు, ఒక ఆలోచన, ఒక విలువ, ఒక ఆదర్శం. నాయకుడు అధికారంతో కాదు, నమ్మకంతో గుర్తుండిపోతాడు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.